మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల నుంచి మరిన్ని ప్రాంతాలకు డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు మరిన్ని ప్రాంతాలకు వందే భారత్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి త్వరలో మరో వందే భారత్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కీలక మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, కాచిగూడ బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా సికింద్రాబాద్, పూణే మధ్య వందే భారత్ కోసం డిమాండ్ ఉంది. అయితే దూర ప్రయాణం కావడంతో వందే భారత్ స్లీపర్ పైన హామీ వచ్చింది. ఇదే సమయంలో మరో వందే భారత్ సర్వీస్ కు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి నిత్యం నాగ్పూర్ కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రూట్ లో వందే భారత్ ప్రవేశపెట్టాలని డిమాండ్ ఉంది. ఇప్పుడు దీనికి ఆమోదం లభించినట్టు సమాచారం. సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య కొత్తగా వందే భారత్ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరం ఉండగా కేవలం 7 గంటల్లోనే గమ్యస్థానం చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్పూర్లో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ చేరుకునేలాగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రైలు మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి 8:20 గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఖాజీపేట్, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ ఇవ్వనున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సికింద్రాబాద్, పూణే మధ్య వందే భారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొత్త వందే భారత్ అందుబాటులోకి వస్తుండటంతో సుదూర ప్రయాణం మరింత సులభతరం కానుంది.